ఫస్ట్ క్వశ్చన్, డైలీ కమ్యూటింగ్కి ఈ బైక్ తీసుకోవచ్చా అంటే, నా ఆప్షన్ వచ్చేసరికి రేర్గా యూజ్ చేయండి. రేర్గా యూజ్ చేసిన వెహికల్ మీకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఇంత 250 kgs వెయిట్ని ఊకే సిటీలో డ్రైవ్ చేయాలంటే ఇంజన్ హీటింగ్ మీకు తెలుస్తుంది. కానీ అది మీరు వేసుకునే క్లాతింగ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కానీ ఇక నార్మల్గా సిటీలో మాత్రం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా సిటీలో కొంచెం ఎత్తేస్తుంది. ఎందుకంటే మనం లోవర్ స్పీడ్స్లో ఉండి కొంచెం డ్రైవింగ్ చేయాలంటే ఇంజన్లో ఎక్కువ లోడ్ పడుతుంది. ఆ ఎక్కువ లోడ్ పడి ఇంజన్ ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ సిటీలో ఓన్లీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గేరే ఎక్కువగా యూజ్ చేస్తాం. నాకు మొన్న ఈ బండి తీసుకొచ్చేటప్పుడే మ్యాక్స్ 3 గేర్స్ వరకే మ్యాక్స్ అయిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్ అంత ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి ఎల్బినర్ రావాలంటే ఎంత ట్రాఫిక్ ఉంది. జస్ట్ నాగోల్ ఫ్లైఓవర్ మీద నేను 4th గేర్ పాస్ చేశాను అంతే, జస్ట్ 4th గేరే. ఎందుకంటే ఉన్న సీసీకి మంచిగా మెయింటైన్ చేస్తేనే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లేదు నార్మల్గా లోవర్ స్పీడ్లో ఉండి హయ్యర్ గేర్ వేసినాం అనుకోండి, ఇంజన్ లైఫ్ తగ్గుతుంది, ప్రాబ్లం వస్తుంది. ఇంజన్ తొందరగా ప్రాబ్లం వస్తుంది, లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. అండ్ లోవర్ గేర్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గేర్లో హయ్యర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బండిలో ఈ టార్క్ ప్రొడ్యూస్ అయ్యేసరికి మనకి ల్యాగ్ ఉండదు. కానీ కొంచెం ఎందుకో సిటీలో డ్రైవింగ్ చేస్తుంటే కొంచెం హెవీగా ఫీల్ అయినట్టు అవుతుంది. ఈ నార్మల్ ఒక 20-30 స్పీడ్ మెయింటైన్ చేస్తే హెవీగా ఉంటుంది, 22 బిలో స్పీడ్ మెయింటైన్ చేస్తే హెవీగా ఉంటుంది. కానీ ఈ సిటీలో యూజ్ చేయాలంటే అంతగా బెస్ట్ ఆప్షన్ కాదు. ఓన్లీ టూరింగ్కి మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. డైలీ కమ్యూటింగ్కి నేను యూజ్ చేస్తాను అంటే నా ఒపీనియన్ రేర్గా యూజ్ చేయండి, హెవీగా యూజ్ చేయకండి. సిటీలో మాత్రం డైలీ కమ్యూటింగ్లో మాత్రం ఇంజన్ పర్ఫార్మెన్స్లో డిలే ఉండదు. ఇంజన్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఏదైతే ఈ నార్మల్గా టూరింగ్కి వెళ్తామో టూరింగ్లో చాలా వర్క్ అవుతుంది, చాలా బెటర్గా వర్క్ అవుతుంది. సిటీలో మాత్రం చాలా కొంచెం టైట్ అన్నట్టు ఉంటుంది, మరీ ఎక్కువ డ్రైవింగ్ చేసినట్టు ఫీల్ ఉండదు, కొంచెం ఎత్తేసినట్టు ఫీల్ ఉంటుంది. సస్పెన్షన్ స్టెబిలిటీలో మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు హై స్పీడ్ చూద్దాం. 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. స్టెబిలిటీ, హ్యాండ్లింగ్, కర్వింగ్లో వావ్ అమేజింగ్ 100 స్పీడ్. సో చూసారు కదా, హై స్పీడ్స్లలో కూడా వెహికల్ చాలా స్టేబుల్గా ఉంది. హ్యాండ్లింగ్లో కూడా మంచిగా ఎంత లీన్ చేసినామో చూసారు మీరు కూడా. సో ప్రాక్టికాలిటీలో ఈ బండి చాలా పవర్ఫుల్లో ఉంది. ఇంజన్లో అయినా, సస్పెన్షన్లో అయినా, హ్యాండిల్ బార్ అయినా ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. 120 స్పీడ్లో క్రూజ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ వస్తున్నాయి, అది కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. 60 స్పీడ్లో ఇలాంటి ప్యాచెస్ వస్తున్నాయి కదా, మంచి కంఫర్ట్గా వెళ్తుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. హై స్పీడ్స్లో మాత్రం ఈ బండి చాలా కంఫర్ట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. 650 cc అన్నందుకు 648 ccకి ఈ ఇంజన్ చాలా వాల్యూ ఫర్ మనీ. మనం హై స్పీడ్స్ క్రూజింగ్ చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్టెబిలిటీలో ఉంది, హ్యాండ్లింగ్ బాగుంది. ఈ హ్యాండిల్ బార్ మాత్రం మంచి కంఫర్ట్ ఇస్తుంది టూరింగ్కి వెళ్తున్నప్పుడు. ఇవి వైబ్రేషన్స్ లేవు, కొన్ని షేక్ అవుతాయి, కానీ ఇది అట్లా షేక్ అవ్వట్లేదు. టూరింగ్కి వెళ్తున్నప్పుడు ఈ హ్యాండిల్ బార్ కొంచెం లైట్ వెయిట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఘాట్ సెక్షన్స్ వస్తాయి కదా, ఇలాంటి ఘాట్ సెక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్ కట్లో ఉండాలి. ఎందుకంటే 1500 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది, 135 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ రెండు గ్రౌండ్ క్లియరెన్స్ ని డిపెండ్ అయ్యి వీల్ బేస్ ఉంటుంది, వీల్ బేస్ గ్రౌండ్ క్లియరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా డిపెండ్ అవుతే ఏమవుతుంది, హ్యాండ్లింగ్లో, స్టెబిలిటీలో, కంఫర్ట్లో ఇవి డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 పాయింట్లు వీల్ బేస్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు యూటర్న్ చేశాను చూడండి, చూడొచ్చు యూటర్న్ ఎంత లాంగ్లో తీసుకోవాల్సి వస్తుందో. వావ్, చూసిరా ఇక్కడ కనిపించింది చూసిరా. హై స్పీడ్స్లో ఉన్నప్పుడు 80, 70, 80 స్పీడ్స్లో ఉన్నప్పుడు ఎత్తేయలేదు. ఆడ ప్యాచెస్, ఈ రోడ్లో ప్యాచెస్ చాలా ఉంటాయి. ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు మన నడుములు పోతాయి. ఆఫ్ రోడింగ్లో మన నడుములు ఖచ్చితంగా పోవాల్సిందే ఈ సస్పెన్షన్ తోటి. రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఫస్ట్ బైక్ 1500 mm వీల్ బేస్ ఉంది. ఎందుకు ఇస్తారు ఇలాంటి వీల్ బేస్ అంటే హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, కంఫర్ట్
ఇవన్నీ ఉండాలంటే వీల్ బేస్ ఎక్కువగా ఉంటేనే స్టెబిలిటీ, హ్యాండ్లింగ్లో కంఫర్ట్ ఉంటుంది. లేదు నార్మల్గా ఒక 1350 ఇవ్వాలంటే ఈ బండికి రాదు. ఎందుకంటే మళ్ళీ 1350 అంత వీల్ బేస్ ఇస్తే మళ్ళీ క్లాసిక్ 350 అవుతుంది. కానీ ఇది ఎందుకు అవుతుంది, హెవీ క్రూజర్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు నార్మల్ క్లాసిక్ 350 కానీ, బుల్లెట్ కానీ, ఇంటర్సెప్టర్ కానీ అవేమో సిటీలో తిరగడానికి వర్క్ అవుతాయి. కానీ ఇది అలా వర్క్ అవ్వదు. సిటీలో డైలీ కమ్యూటింగ్ అంత వర్క్ అవ్వదు. ఓన్లీ టూరింగ్కి మాత్రం కంఫర్ట్ ఉంటుంది, ఎత్తేదు, మంచి కంఫర్ట్ ఉంటుంది. ఈ ఇంజన్ సేమ్ ఇంటర్సెప్టర్లో ఉన్న ఇంజనే వర్క్ అవుతుంది. కానీ దీంట్లో రీట్యూనింగ్ అయింది. రీట్యూనింగ్ అంటే ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ఇంటేక్ బాక్స్ పెద్దగా వచ్చింది, ఎమిషన్ నార్మ్స్ చేంజ్ అయింది, స్ప్రింగ్స్ చేంజ్ అయినాయి. స్ప్రింగ్స్ అంటే స్ప్రింగ్స్లో కూడా ట్యూనే ఉంది. మ్యాపింగ్ అంటే క్యామ్ షాఫ్ట్లో వస్తుంది కదా, క్యామ్ లాబ్స్ కానీ అది మ్యాపింగ్ అయ్యింది. ఇవన్నీ మ్యాపింగ్ అయ్యేసరికి ఇంజన్లో కొంచెం ఇంకా టార్క్ ఇంకా తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది యాజ్ ఆఫ్ కంపేర్ టు ద ఇంటర్సెప్టర్ 650కి కంపారిజన్లో ఈ ఇంజన్ బాగుంటుంది. సిటీలో మాత్రం ఇంటర్సెప్టర్ కాంటినెంటల్ జీటీ బాగుంటుంది, టూరింగ్కి ఈ ఇంజన్ బాగుంటుంది. దీంట్లో కొత్త ఫ్రేమ్ ఉంది, ఇంటర్సెప్టార్లో ఉన్న ఫ్రేమ్ ఉండదు, కాంటినెంటల్ 650లో ఉన్న ఫ్రేమ్ ఉండదు ఈ బండిలో. దీంట్లో వచ్చిన ఫ్రేమ్ ఏం చేస్తుందంటే యాజ్ ఆఫ్ టూరింగ్కి ఎత్తేయకుండా స్టెబిలిటీలో మంచిగా ఇప్పుడు టూరింగ్కి వెళ్తాం. టూరింగ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు 80, 100, 120 స్పీడ్ క్రూజ్ చేస్తున్నప్పుడు టైర్ అప్ అండ్ డౌన్, ఓన్లీ టైర్ ఒకటే అప్ అండ్ డౌన్ అవుతుంది, బైక్ అప్ అండ్ డౌన్ అవ్వదు. సిటీలో ఉన్నప్పుడు బైక్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది, మనం కూడా అక్కడిక్కడ ఊగిపోతాం. కానీ టూరింగ్లో 120, 130 స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు అంత ఎత్తేయదు, మంచి ఫీల్ ఉంటుంది. ఓన్లీ టైర్స్ ఒకటే అప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఫ్రేమ్కి ఉన్న అడ్వాంటేజ్. ఫ్రేమ్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే రిపేర్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్లో స్టెబిలిటీ బాగుంది, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఎక్సలెంట్ ఉంది, ఎత్తేయకుండా ఫీల్ ఉంటుంది. టూరింగ్లో ఇలా బాగుంటుంది. టూరింగ్కి వెళ్తున్నప్పుడు ఫ్యూయల్ మైలేజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ 25 km/L కంపెనీ క్లెయిమ్డ్ ఉంది. థర్డ్ క్వశ్చన్, లాంగ్ డిస్టెన్స్ కంఫర్ట్ ఎలా ఉండేది అని నాకు అనిపించింది. సస్పెన్షన్ స్టిఫ్ ఉంది. సో సస్పెన్షన్ స్టిఫ్ వచ్చింది. ఇట్లా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు విండ్ షీల్డ్ లేదు ఈ బండికి, ఈ క్రూజర్ బండికి. దీంట్లో సెలెస్టియల్ వెహికల్ ఉంది కాబట్టి దానికి విండ్ షీల్డ్ ఉంటుంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉంది ఇట్లా విండ్ షీల్డ్ లేకుండా. కానీ అడిషనల్ యాక్సెసరీస్ లాగా పెట్టుకోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ కంఫర్ట్లో సీటింగ్ కంఫర్ట్ స్మూత్ ఉంది, మంచి ఎర్గోనామిక్స్ ఉన్నాయి, ఎట్లాంటి షోల్డర్ పెయిన్ లేదు, బ్యాక్ బోన్ పెయిన్ లేదు, ఎలాంటి స్ట్రెస్ ఫీలింగ్ లేదు. ఈ బండి బాగా అలవాటు అవ్వాలి. ఈ బడ్జెట్లో మనకి కావాలి క్రూజర్ 650cc కావాలి అనుకున్న వాళ్ళకి ఈ బండి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ప్రైస్ బడ్జెట్ ఉంది అంటే 4,73,000 ప్రైస్ బడ్జెట్ అంటే నాకు తెలిసి ఈ బండికి బడ్జెట్. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా టూరింగ్ చేసే వాళ్ళకు చాలా ఇష్టం, కానీ క్రూజింగ్ వెహికల్స్ కావాలి. క్రూజింగ్ వెహికల్స్లో వేరే వెహికల్స్ కావాలంటే చాలా ఉన్నాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్లో రిలయబిలిటీ పర్ఫార్మెన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే రిలయబిలిటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎంతోమందికి రిపేర్ చేయగలే ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రతి స్టేట్లో అవైలబుల్ ఉంటుంది, ప్రతి సిటీలో అవైలబుల్గా ఉంటుంది. అలా లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు ఎన్ని రిలయబిలిటీ ఆప్షన్స్ వచ్చినా కానీ రిలయబిలిటీలో ఎవరన్నా మీకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే లోవర్ గేర్లో ఉండి హయ్యర్ ఆర్పిఎం వెళ్తామో అప్పుడు వాళ్ళు ఆ వైబ్రేషన్కి ఇవి చేంజ్ అవుతున్నాయి, వ్యూ మిర్రరింగ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 6th గేర్లో 80 స్పీడ్, ఇంత షివరింగ్ లేదు బైక్, మంచి స్టేబిలిటీ, హ్యాండ్లింగ్ కంఫర్ట్లో ఉంది. మంచి స్టెబిలిటీ, మంచి హ్యాండ్లింగ్ కంఫర్ట్లో ఈ బండి మనం ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. ఎయిర్ ఇట్లా తగులుతుంది. ఏ విండ్ షీల్డ్ ఉన్నా ఆ విండ్ షీల్డ్ కూడా ఒక బొక్కు ఉంటుంది, ఆ బొక్కు ఉన్నా కానీ కొంచెం డిస్కంఫర్టే, కానీ ఎంతైనా కొంచెం కాపాడుతుంది విండ్కి. సడన్గా గేర్ డౌన్ షిఫ్ట్ చేయాలనుకున్నా కానీ షార్టర్ గేర్ చేసి ఉన్నందుకు ఈజీగా గేర్ డౌన్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు 5th గేర్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. ఈ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఏంటిదంటే మనం హయ్యర్ గేర్లో ఉండి టైర్ స్పీడ్గా ఉన్నప్పుడు సడన్గా గేర్ డౌన్ షిఫ్ట్ చేస్తే టైర్ బ్రేక్ అవుతుంది కొన్ని వాటికి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ లేకపోతే. కానీ దీంట్లో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఉన్నందుకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా వెళ్ళొచ్చు. సస్పెన్షన్ హార్డ్ ఉంది, సిటీలో తిరిగేటప్పుడు హార్డ్ ఉంది, లాంగ్ డిస్టెన్స్లో వెళ్తున్నప్పుడు ఫార్మర్గా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక సిటీలో ఎంత పోతాం, మ్యాక్స్ 30-40 km/h క్రూజింగ్ స్పీడ్లో వెళ్తాం. కానీ అదే లాంగ్ డిస్టెన్స్లో ఒక 1800 మెయింటైన్ చేస్తాం. ఈ 1800 స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు మనకి ఎత్తేసిన ఫీల్ ఉండదు. ఇప్పుడు ప్యాచెస్ ఉంటాయి కదా రోడ్ మీద, కానీ పాతోల్స్ వచ్చినప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మంచి కంఫర్ట్లో వెళ్తాం. 4th క్వశ్చన్, హ్యాండ్లింగ్.
అయితే ఈ బండి చూపిస్తాను ఇప్పుడు. 80, 100, 120, 140 టాప్ స్పీడ్ ఇందులో 200 ఉంది దీంట్లో స్పీడోమీటర్లో. కానీ 150, 160 వరకు క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతాము హైవే టూరింగ్లలో. హ్యాండ్లింగ్ కంఫర్ట్లో మాత్రం స్టిఫర్ సస్పెన్షన్ వచ్చింది. ఇక్కడ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, ఇవి యూఎస్డి ఫోక్స్. యాక్చువల్గా యూఎస్డి ఫోక్స్ ఇవ్వడానికి ఫ్రంట్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, రేర్లో ప్రీ లోడ్ అడ్జస్టబుల్ ఉన్నాయి. ఈ రెండు ఇవ్వడానికి రీజన్ ఏంటిదంటే యాజ్ ఆఫ్ మనం టూరింగ్కి వెళ్తున్నందుకు టూరింగ్లో మనకి కంఫర్ట్ తోటి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ ఉండాలి. హ్యాండ్లింగ్ ఉంటేనే వెహికల్ స్టేబుల్ ఉంటుంది. నార్మల్గా 150, 160 స్పీడ్ క్రూజ్ చేసినాం అనుకోండి, హ్యాండ్లింగ్ లేకపోతే వెహికల్ మనం అంతా నడిపిన ఫీల్ ఉండదు. చూడొచ్చు ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో 150 ప్రొఫైల్ సెక్షన్ టైర్ ఉంది, ఈజీగా లీన్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా అంటే వేరే దానికి అంటే ఇప్పుడు నార్మల్ స్ట్రీట్ నేకర్ ఉంటాయి కదా, స్ట్రీట్ నేకర్కి కంపేర్ చేస్తే దీనికి కంపేర్ చేస్తే ఇది లీన్ చేసుకోవచ్చు, కానీ హెవీగా లీన్ చేయలేము. నార్మల్ మోడరేట్గా ఇప్పుడు స్ట్రీట్ నేకర్ ఎట్లా ఇంత లీన్ అవుతాయి, కానీ ఇవాళ కాదు, ఇంతవరకు లీన్ చేసుకోండి, వెహికల్ మంచిగా ఉంటుంది. లీన్ అవుతుంది కానీ 135 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఒక 2 సైలెన్సర్లు ఉన్నాయి, లెఫ్ట్కి రైట్కి సైలెన్సర్ కిందికి ఉన్నాయి. హెవీగా లీన్ చేస్తే సైలెన్సర్ తాకుతుంది. హెవీగా లీన్ చేసాం అనుకోండి సైలెన్సర్ తాకుతుంది. సో సైలెన్సర్ తాకొద్దు అంటే నార్మల్ డ్రైవింగ్ చేయండి, నార్మల్గా లీన్ చేయండి. హ్యాండ్లింగ్లో ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ బెస్ట్ హ్యాండ్లింగ్ కంఫర్ట్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ స్టెబిలిటీలో చాలా బాగుంది. హ్యాండ్లింగ్ అంటేనే స్టెబిలిటీ. ఇప్పుడు హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, 120, 130 హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు కూడా మనం ఎగిరేసినట్టు ఫీల్ ఉండదు. ఎగిరేసినట్టు ఫీల్ లేకపోతే అప్పుడు మంచిగా అనిపిస్తుంది మనకి, అంటే డ్రైవింగ్ కంఫర్ట్లో మనకి మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తేనే వెహికల్ కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్ సస్పెన్షన్ ఇస్తే ఓకే, సిటీ వరకు ఓకే, కానీ మరి హైవేకి ఏం చేస్తావురా బాబు అని క్వశ్చన్ వస్తుంది. ఒక సిటీలో అయితే సాఫ్ట్ సస్పెన్షన్ ఓకే, కానీ హైవే క్రూజింగ్లలో ఈ బండి డిజైన్ చేసిందే హైవే క్రూజింగ్కి, సిటీకి కాదు. నార్మల్గా మోడరేట్గా సిటీలో తిరగవచ్చు, డైలీ యూసేజ్ లాగా. డైలీ కమ్యూటింగ్ అయితే చేయరాదు ఈ బండిలో. ఓన్లీ డైలీ టూరింగ్ అంటే ఎక్సలెంట్ బండి. హ్యాండ్లింగ్కి సస్పెన్షన్కి, హ్యాండ్లింగ్లో కంఫర్ట్ ఉంది, హ్యాండ్లింగ్లో స్టెబిలిటీ బాగుంది. సస్పెన్షన్కి లింక్ అయ్యి హ్యాండ్లింగ్ రైడ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంది. స్టెబిలిటీలో మాత్రం హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఎలాంటి డోకా లేదు. ఈ బండి మంచి కంఫర్ట్ ఉంది. బ్రేకింగ్ చూడొచ్చు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, స్కిడ్ ఏం లేదు, స్కిడ్ ఏం అవ్వట్లేదు, మంచి బ్రేకింగ్ కంఫర్ట్ ఉంది. వైబ్రీ క్యాలిపర్స్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతున్నాయి, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. బ్రేకింగ్లో మాత్రం ఎలాంటి డోకా లేదు. 5th పాయింట్ ఇంజన్ పర్ఫార్మెన్స్. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఈ బండిలో ఎలా ఉందంటే, ఫస్ట్ ఇప్పుడు ఐడిల్లో ఉంది, న్యూట్రల్లో ఉంది. వైబ్రేషన్స్ ఇగో దీనికి తెలుస్తున్నాయి, దీనికి తెలుస్తున్నాయి అండ్ దీనికి తెలుస్తున్నాయి. ఎయిర్ ఫిల్టర్ సీట్ మీద లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి, మనకు అంత ఫీల్ తెలియదు. రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్స్ వేసుకుంటే అంత ఫీల్ ఉండదు. హ్యాండిల్ బార్ దగ్గర లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి, మనకు సెన్స్ చేయగలుగుతాం. ఫస్ట్ గేర్ వేసినప్పుడు టక్కుమని సౌండ్ వస్తుంది, ఎందుకంటే టార్క్ ఎక్కువ ఉంది, సీసీ ఎక్కువ ఉంది, హార్స్ పవర్ ఎక్కువ ఉంది. షార్టర్ గేర్ రేషియో ఉంది, బైక్ మూమెంట్ ఉంది. యాక్సిలేటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్. ఇది సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్లో 2 వాల్వ్స్ ఉన్నాయి. దీంట్లో ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 648cc, 52.3 Nm ఆఫ్ టార్క్, 46.3 హార్స్ పవర్, ట్విన్ సిలిండర్కి 2 వాల్వ్స్ ఉంటాయి, అంటే 4 వాల్వ్స్ ఉంటాయి. సిలిండర్కి 2 అంటే 2 సిలిండర్కి 2 ఉంటాయి, 2 కలిపితే 4 వాల్వ్స్ అవుతాయి. 2 ఎగ్జాస్ట్లు ఉంటాయి. సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ వస్తుంది. అయితే ఇంజన్ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు చూడొచ్చు. ఈ ఇంజన్లో నాకు నచ్చింది ఏంటంటే, ఓవరాల్ ఇప్పుడు మనం 4th గేర్లో ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు 4th గేర్లో ఉంది. 4th గేర్లో 50 స్పీడ్లో వెళ్తున్నప్పుడు, అంటే 4th గేర్లో 30 స్పీడ్ వెళ్తున్నప్పుడు కూడా ఎలాంటి వైబ్రేషన్ లేదు. ఇంజన్లో మంచి ఇట్లా ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంజన్లో ఎలాంటి ల్యాగ్ లేదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇంకా టూరింగ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా టూరింగ్కి వెళ్ళాం అనుకోండి, టూరింగ్లలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు? ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్ రిలయబిలిటీ పర్ఫార్మెన్స్ ఉంది. 3rd గేర్లో ఉన్నాను, 40 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ అలాగే మీరు టూరింగ్కి వెళ్తున్నప్పుడు దీంట్లో ఎకో మోడ్ ఉంది. ఎకో మోడ్ అంటే లైక్ ఆటో సెన్స్ చేసేసుకుంటుంది, మనం ఇచ్చే థ్రాటిల్ ఇన్పుట్ని బట్టి ఆటో సెన్సెస్ చేసుకొని మనం ఇప్పుడు పవరింగ్ ఒకటేసారి థ్రాటిల్ ఇస్తే పవర్లోకి వెళ్తుంది, ఎకో వెళ్ళిపోతుంది. నార్మల్ మోడరేట్ థ్రాటిల్ ఇన్పుట్ ఇస్తే ఎకో మోడ్లో ఉంది. చూడొచ్చు ఎకో గేర్. ఇది మంచిగా ఉంది. బండి మాత్రం క్రేజీ ఉంది అసలు చెప్పాలంటే.
అయితే ఈ బండిలో గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకుంటే షార్టర్ గేర్ రేషియో వచ్చింది. అంటే ఇప్పుడు క్లాసిక్లో బుల్లెట్లో ఏమవుతుంది, లాంగర్ లెంత్ గేర్ రేషియో వస్తుంది, దీంట్లో షార్టర్ లెంత్ గేర్ రేషియో ఉంది. అంటే యాజ్ ఆఫ్ స్ట్రీట్ని అక్కడ ఎలా ఉంటే అలా వచ్చింది. ఎందుకంటే 648cc అలా ఇస్తేనే ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. ఇప్పుడు నార్మల్గా కొంచెం టచ్ ఇస్తే చాలు షార్టర్ లెంత్ అంటారు. అదే బుల్లెట్కి క్లాసిక్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా వేయాల్సి వస్తుంది, చాలా కిందికి పోవాల్సి వస్తుంది. ఇంజన్లో మాత్రం ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు, ఇంజన్లో మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. థ్రాటిల్ ఇవ్వగానే ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎట్లాంటి ల్యాగ్ లేకుండా. ఇప్పుడు యూటర్కో బాధ. కానీ 249 kgs ఉన్నా కూడా యాక్చువల్గా కొన్ని బైక్స్ ఎట్లా ఉంటాయి, ఫస్ట్ గేర్లో ఉంటే స్మూత్గా తిరగదు బండి, హార్డ్గా తిరుగుతుంది. అదే ఈ బండి ఫస్ట్ గేర్లో ఉండి నార్మల్గా న్యూట్రల్లో తిప్పినట్టే ఉంటుంది. ఫస్ట్ గేర్లో ఉన్నా కానీ ఎలాంటి హెవీ వెయిట్ ఉండదు, ఎందుకంటే న్యూట్రల్లో తిప్పితే ఇంజన్ మీద గేర్ లోడ్ ఉండదు. అదే ఫస్ట్ గేర్లో పెడితే గేర్ మీద లోడ్ ఉంటుంది, అయినా స్మూత్గానే తిరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ బండిలో. అదొకటి బాగా నచ్చింది. ఇంజన్ మాత్రం హైవేలో మనకు తెలియదు, సిటీలో మాత్రం ఇంజన్ హీటింగ్ ప్రాబ్లం వస్తుంది, ఎయిర్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇంజన్ హీటింగ్ మాత్రం మనకు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ తెలుస్తలేదు, రైట్ సైడ్ బాగా తెలుస్తుంది. నేను దాదాపు 3 days నుంచి డ్రైవ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ మాత్రం ఇగో ఈ లెగ్కి మాత్రం ఏం హీటింగ్ ఇష్యూ తెలుస్తలేదు, ఓన్లీ ఈ రైట్ లెగ్కే బాగా హీటింగ్ ఇష్యూ తెలుస్తుంది. అది సిటీలో ఇప్పుడు నేను ఇంత హీటింగ్ ఇష్యూ ఏం లేదు, ఎందుకంటే మన ఈ బైక్ యాక్చువల్గా రైడింగ్ అంటే ఇంజన్ కూలింగ్ సిస్టమ్ అంటే హైవేలో ఆ గాలికి తెలియదు, ఇంజన్ హీటింగ్ ప్రాబ్లం తెలియదు, నార్మల్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు, హీటింగ్ ఇష్యూ ఎలా ఉండదు. ఓన్లీ సిటీలో వెళ్తేనే హీటింగ్ ఇష్యూ వస్తుంది. హీటింగ్ ఇష్యూ అంటే ఈ బండికి ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు అనుకోండి, మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది, బైక్ కాస్ట్ పెరుగుతుంది, ఇంజన్ సైజ్ పెరుగుతుంది, ఇవన్నీ పెరిగితే బైక్ వెయిట్ ఇంకా ఇప్పుడు ఉన్నదే 249 kgsకి తగ్గ ఇంకా ఒక 255 kgs అలా అవుతుంది. 15.7 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది టూరింగ్కి. 350 km రైడింగ్ రేంజ్ వస్తుంది. 15.7 liters కంప్లీట్ ఫ్యూయల్ ట్యాంక్ చేస్తే 3 లీటర్స్కి రిజర్వ్లో పడుతుంది. చూసుకొని డ్రైవింగ్ చేయండి. టూరింగ్కి వెళ్తున్నప్పుడు పిలియన్కి ఉంటుంది ఆ స్పేస్, అంటే పిలియన్కి మాత్రం స్పేస్ లేదు. ఇట్లా ఇస్తే ఆ మనిషి ఇట్లా అయిపోవాల్సింది, జరగవలసిందే, బ్యాక్కి పడిపోతాడు. అయితే ఇది ఓన్లీ సింగిల్ పర్సన్కి ఇంకా లగేజ్ పెట్టుకొని వెళ్ళడానికి, ప్యానియర్స్ పెట్టుకొని వెళ్ళడానికి ఈ బండి. దీనికి ప్యానెల్స్ మాత్రం ఓన్లీ కంపెనీ ఫిట్టెడ్వే తీసుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఫిట్టెడ్వే తీసుకోండి. ఎందుకు అంటే దీనికి సూట్ అయ్యే, దీనికి ఏరోడైనామిక్ డిజైన్ ఉన్న ప్యానియర్సే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, జస్ట్ చూసుకోండి. ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చరికి ఈ బైక్ మీద సిటీలో తిరగాలి అనుకుంటే రేర్గా తిరగండి, హైవేలో మాత్రం దున్నిసి పెట్టేసేయండి, ఆఫ్ రోడింగ్లో మాత్రం అసలు యూజ్ చేయకండి. టూరింగ్లలో బాగుంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్లో డిలే లేదు, ఫ్యూయల్ మైలేజ్ వచ్చరికి కంపెనీ క్లెయిమ్ 25 km, మనం తిరిగితే ఖచ్చితంగా 23-24 వస్తుంది యాజ్ ఆఫ్ టూరింగ్లో. సిటీలో 17-18 వస్తుంది సిటీలో. అది మ్యాక్స్ అంతా మ్యాక్స్ సిటీలో యూజ్ చేయకండి. టూరింగ్కి యూజ్ చేస్తే ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా బెటర్గా వర్క్ అవుతుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, సస్పెన్షన్ సిటీలో డిసడ్వాంటేజ్ ఉంది, టూరింగ్లో అడ్వాంటేజ్ ఉంది. స్పీడ్ని బేస్ చేసుకొని ఈ సస్పెన్షన్ బాగా వర్క్ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. షోరూమ్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మన ఛానల్ని రిఫర్ చేయండి, మీకు బెస్ట్ డీల్స్ అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.